హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో అద్భుతమైన కొన్ని డ్రైవింగ్ టిప్స్ చెప్తాను. సో ముఖ్యంగా డ్రైవింగ్ నేర్చుకునే కొత్తలో బిగినర్స్ కొన్ని విషయాలలో చాలా భయపడుతుంటారు. వాళ్ళు అలా భయపడటానికి గల కారణాలు ఏంటి, మనం భయపడకుండా పర్ఫెక్ట్గా సిటీ ట్రాఫిక్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్త తీసుకుంటూ సేఫ్గా డ్రైవింగ్ చేయాలి, మంచి అద్భుతమైన ప్రో డ్రైవింగ్ టిప్స్ చెప్తాను. సో ఖచ్చితంగా మీరు సిటీ ట్రాఫిక్లో డ్రైవింగ్ నేర్చుకుంటున్న బిగినర్స్ అయితే మీరు ఈ విధంగా ఇలాంటి జాగ్రత్త తీసుకొని డ్రైవింగ్ నేర్చుకోండి. మీకు డ్రైవింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా 100% క్లియర్గా వస్తుంది. సో వీడియో చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్క బిగినర్స్కి. వీడియోని మాత్రం స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో బిగినర్స్కి ఏమవుతుందంటే డ్రైవింగ్ నేర్చుకున్న కొత్తలో ఇక్కడ రైట్ సైడ్ అనేది ఏదన్నా క్లోజ్గా వస్తున్నప్పుడు దాన్ని చూసి భయపడతారు. సో అలా అంటే వాళ్ళు ఎందుకు భయపడతారంటే ఆ పక్కనున్న బైక్ కానీ కార్ కానీ నాకు వచ్చి తగిలిస్తుందేమో అనే ఒక టెన్షన్ అనేది వాళ్ళకు ఉంటుంది. సో ఖచ్చితంగా అలా ఎప్పుడు జరగదు. ఎందుకంటే మనకు నేర్చుకునే సమయంలో ప్రతిదీ మీకు కన్ఫ్యూజ్ అనిపిస్తుంది, దగ్గరికి వస్తే తగిలినట్టు అనిపిస్తుంది, అట్లా మీకు అనిపిస్తుంది. కానీ యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళు సీనియర్ మోస్ట్ డ్రైవర్లు కాబట్టి వాళ్ళకు ప్రతి చిన్న జడ్జిమెంట్ కూడా ఎక్కడ ఎంత కట్ చేయాలి, ఎప్పుడు వెళ్ళాలి అనేది వాళ్ళకు 100% తెలుసు అన్నట్టు. సో నేను చాలా వరకు డ్రైవింగ్ నేర్పిస్తున్నప్పుడు ఇట్లా చూశాను. బిగినర్స్కి ఎవరైతే డ్రైవింగ్ నేర్పిస్తున్నప్పుడు చాలా వరకు గమనించాను. ఎక్కువ దృష్టి వాళ్ళు మిర్రర్ సైడ్ పెడతారు. సో మిర్రర్లో చూస్తూ ఉంటారు. బైక్ ఒక యూటర్న్ చేస్తున్నప్పుడు కూడా, బైక్స్ దగ్గర ఉన్నప్పుడు, ఒక యూటర్న్ చేస్తున్నప్పుడు, ఏదైనా ఆటో దగ్గర ఉన్నప్పుడు, ఒక కారు దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని చూసి భయపడతారు. సో మీరు ఎప్పుడు అలా భయపడొద్దు. ఎందుకంటే మనం వాళ్ళకంటే ముందున్నాం. మనం నేర్చుకునే వాళ్ళమే ఇంత జాగ్రత్తగా ఏ వెహికల్కి తగిలించకుండా సేఫ్గా డ్రైవ్ చేస్తున్నామంటే వాళ్ళు ఆల్రెడీ డ్రైవింగ్ నేర్చుకొని పర్ఫెక్ట్గా డ్రైవింగ్ చేస్తున్న సీనియర్ డ్రైవర్స్కి ప్రతి ఒక్కరికి 100% జడ్జిమెంట్స్ అనేది పర్ఫెక్ట్గా వచ్చు కాబట్టి అలా దగ్గర నుంచి వెళ్ళిపోతారు. కానీ ఎవ్వరు మన కారుకి టచ్ చేయరు, అసలు తగలరు అన్నట్టు. సో ఇప్పుడు వాళ్ళకు మనది కారు డ్యామేజ్ అయినట్టే వాళ్ళది కూడా దగ్గరికి వచ్చి తగిలిస్తే వాళ్ళది కూడా డ్యామేజ్ అవుతుంది. సో మీరు ఇలాంటి విషయంలో అసలు భయపడవద్దు. సో ఎప్పుడైనా సరే మీ ఏకాగ్రత దృష్టి అనేది కంపల్సరీ ముందుండాలి. మీకు సైడ్ల నుంచి వస్తున్న వాళ్ళు ఎవరు వస్తున్నారు, ఎంత ప్లేస్లో ఉన్నారు, దూరుతున్నారా లేదా అనేది మాత్రమే మీరు మిర్రర్లు చూసుకోవాలి. మీరు వాళ్ళకు దగ్గర ఉన్నా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనకు సైడ్ మిర్రర్స్ ఉంది, రైట్ సైడ్ మిర్రర్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ కూడా సైడ్ మిర్రర్ ఉంటుంది. సో సైడ్ మిర్రర్ అనేది 1 feet గ్యాప్ ఉంటుంది. సో అవతల వేరే కార్ అనుకోండి, ఆ కారు కూడా 1 feet డిస్టెన్స్ ఉంటుంది, సైడ్ మిర్రర్ ఉంటుంది. సో వాళ్ళు కూడా మనకు తగిలిస్తే వాళ్ళది డ్యామేజ్ అవుతుంది, మన దగ్గర డ్యామేజ్ అవుతుంది. సో ఖచ్చితంగా ఎవరైనా సరే ఈ 1 feet డిస్టెన్స్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. సో ఇప్పుడు సపోజు మన కారుకు 1 feet డిస్టెన్స్ ఉంది మిర్రర్, సో పక్కన ఉన్న కారుకు కూడా 1 feet డిస్టెన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా 2 కార్ల మధ్యన ఎవ్రీ టైము 2 feet డిస్టెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ విధంగా మీరు చూసుకొని మీ ఫోకస్ అంతా ముందు పెట్టి డ్రైవ్ చేస్తుండండి, ఎలాంటి ఇబ్బంది ఉండదు. సపోజు మీరు ముందున్న కార్లో ఉన్నారనుకుందాం, మీరు డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు ఈ కార్లో. సో నేను వెనకంగా బ్యాక్ సైడ్ నుంచి వస్తున్నా. సో నేను ఇంత క్లోజ్గా వస్తున్నా అయినా కూడా మీరు భయపడొద్దు నన్ను చూసి. ఎందుకంటే నాకు తెలుసు జడ్జిమెంట్. నేను జస్ట్ మీ పక్క నుంచి వెళ్ళిపోతా, కట్ చేసుకుంటూ వెళ్ళిపోతా. ఎందుకంటే నాకు జడ్జిమెంట్ అర్థమవుతుంది కాబట్టి. చూడండి, ఇప్పుడు నేను పక్క నుంచి వచ్చేసా. ఓకే, వాళ్ళు కూడా దగ్గర ఉన్నారు, చూస్తున్నాడు, వాళ్ళకి తెలుసు. ఎందుకంటే నేను డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను. మీరు ఆగినప్పుడు బ్రేక్ లైట్స్ బ్లింక్ అవుతాయి, అది గమనించుకుంటూ నేను కూడా స్లో అవుతా. సో నన్ను మీరు ఎట్టి పరిస్థితిలో బ్యాక్ సైడ్ నుంచి నేను వస్తున్నా అని గమనించాలి, అంతేగాని నన్ను చూసి మీరు భయపడొద్దు. అంటే దీనికి అర్థం ఏంటంటే మీ పక్కన వెహికల్స్ ఉన్నా కూడా మీ దృష్టి మొత్తం, ఏకాగ్రత మొత్తం ముందు పెట్టాలి. సో మీకు రోడ్ ఎట్లా వస్తుంది, ముందున్న వెహికల్ ఆగుతుందా, ముందు ఒక స్పీడ్ బ్రేకర్ వస్తుందా, ముందు ఒక గుంట వస్తుందా, లెఫ్ట్ సైడ్ నుంచి మన ముందుకి ఏదైనా వెహికల్ వస్తుందా అనేది గమనించాలి. సైడ్లో ఉన్న వెహికల్స్ చూసి ఎప్పుడు భయపడొద్దు. సో బిగినర్స్ అనేది ఈ మిస్టేక్ చేస్తుంటారు కాబట్టి నేను చాలామందికి నేర్పిస్తున్నప్పుడు గమనించాను. సో ఈ విధంగా మీరైతే పర్ఫెక్ట్గా చూసుకుంటూ డ్రైవ్ చేయండి, ఎలాంటి ఇబ్బంది ఉండదు.
సపోజ్ చూడండి, ఇక్కడ కార్ వెళ్తుంది, నేను ఆ కార్కి క్లోజ్గా వెళ్తున్నా, ఎందుకంటే నాకు తెలుసు జడ్జ్మెంట్. సో ఇంత క్లోజ్గా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు అక్కడ ఆ కార్లో మీరు నేర్చుకుంటారు అనుకుందాం, సో భయపడతారు ఖచ్చితంగా. ఎందుకంటే నేను వచ్చి ఎక్కడ గుద్దేస్తాను అనేది మీకు అందులో నుంచి గమనించుకుంటూ మీరు భయపడి లెఫ్ట్కి వెళ్ళిపోవడం లేదా అక్కడ ఆపేయడం అట్లా చేస్తుంటారు. సో ఎప్పుడు అలా చేయొద్దు, ఎందుకంటే సైడ్ నుంచి వచ్చే వాళ్ళకు పూర్తి స్థాయిలో జడ్జిమెంట్ తెలుసు కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్తున్నా, మిర్రర్ చూస్తున్నాను, నాకు అర్థమవుతుంది క్లియర్ బస్సు వస్తుంది. సో నేను ఫస్ట్ లైన్లో ఉన్నాను, ఎందుకంటే నా పక్క నుంచి ఆ బస్సు ఇట్లా వస్తుంది అన్నట్టు. సో ఇక్కడ ఫస్ట్ లైన్ పెట్టుకోండి, మీరు మిర్రర్స్ అనేది పర్ఫెక్ట్గా గమనించండి. ఇక్కడ IRVM కూడా చూస్తే మీకు బ్యాక్ సైడ్ ఏ వెహికల్ వస్తుందనేది తెలుస్తుంది. ఓకేనా, మీకు ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు మీరు ఏ లైన్లో ఉన్నా పర్లేదు, మినిమం కొంచెం ఒక 40-50 వెళ్తున్నప్పుడు మీరు గమనించాల్సింది ఏముంది, ముందు వెహికల్స్ స్లో అవుతున్నట్టు గమనించాలి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి కూడా కొన్ని వెహికల్స్ వస్తున్నాయి, జస్ట్ నా చూపు వెళ్ళిపోవాలి. చూడండి, ఇప్పుడు ఆ బస్సు పక్క నుంచి వెళ్ళిపోయింది, నేను భయపడద్దు, ఎందుకంటే వాళ్ళకి స్పేస్ ఉంది, ఒక లైన్ ఉంది, ఖాళీగా ఉంది కాబట్టి వెళ్ళిపోయారు. అలా ఉండదు ఫ్రెండ్స్. డ్రైవింగ్లో ఖచ్చితంగా మనం ఎంత సేఫ్గా జాగ్రత్తగా చూసుకొని డ్రైవ్ చేస్తున్నామో మన బ్యాక్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళు కూడా మనకంటే ఎక్కువ జాగ్రత్తగా వాళ్ళు అన్ని వైపులా గమనించుకుంటూ డిస్టెన్స్ చూసుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతుంటారు. సో దానికి మనం భయపడాల్సిన అవసరం లేదన్నట్టు. ఒకవేళ మీ పక్కకు బైక్స్ ఉన్నా కూడా వాళ్ళు కొంచెం గ్యాప్ ఉందనుకోండి 100% దూరిపోతారు. సో మనకు బైక్ వాళ్ళని మనం ఎట్టి పరిస్థితుల్లో ఆపలేం, ఎందుకంటే బైక్ వాళ్ళకు ఉన్న తొందర ఎవరికి ఉండదు, బైక్ వాడు ఒకటి, ఆటో వాళ్ళు. సో ఖచ్చితంగా ఇప్పుడు నేను సపోజ్ ఇట్లా వెళ్తున్నాను, నాకు డివైడర్కి మన కార్కి డిస్టెన్స్ ఉంది, సో అక్కడ ప్లేస్ ఉంది కాబట్టి ఇక్కడ బైక్ కూడా వచ్చిందనుకోండి సడన్గా దూరిపోతాడు. ఒకవేళ మీరు ఇక్కడ ఫస్ట్ లైన్లో పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నప్పుడు కొంచెం క్లోజ్గా డ్రైవ్ చేయండి. సో ఈ విధంగా పెట్టుకొని డ్రైవ్ చేయండి. ఇది ఎలా తెలుస్తుంది, డివైడర్కి తగులుతుందేమో అన్న కంగారు వస్తుంది బిగినర్స్కి. సో ఏం లేదు, మీరు బ్యాక్ సైడ్ చూసుకోండి, కొంచెం ప్లేస్ ఉంది. సో బ్యాక్ సైడ్ అంటే ఎవ్రీ 5 సెకండ్కి ఒకసారి జస్ట్ బ్యాక్ చూడాలి, మళ్ళీ ముందు చూసుకోవాలి. సపోజ్ మీరు మిర్రర్లో చూసినప్పుడు కొంచెం క్లోజ్గా వెళ్తుంది అనుకుందాం, వెంటనే మిర్రర్ చూసుకొని కొంచెం లెఫ్ట్కి వచ్చేసేయండి. అంటే మీకు స్టార్టింగ్లో కొంచెం దగ్గరికి పెట్టుకోవద్దు, ఎందుకంటే మీకు స్టీరింగ్ కంట్రోల్ అనేది అంత పర్ఫెక్ట్గా ఉండదు కాబట్టి కొంచెం గ్యాప్ పెట్టండి. ఒకవేళ గ్యాప్ పెట్టినా కూడా మీకు లైన్స్లో కరెక్ట్ ఉండాలి. సెంటర్లో మీరు కొంచెం లైన్కి దగ్గర అవుతున్నారు అన్నప్పుడల్లా మీకు ఇక్కడ జడ్జిమెంట్ సెంటర్ పాయింట్లో అక్కడ స్టిక్కర్ పెట్టుకుంటే మీకు మ్యాచ్ అవుతుంది. సో అప్పుడు మీరు కొంచెం చూసుకొని ఇట్లా వచ్చేసేయండి. ఒకవేళ ప్లేస్ ఉందనుకోండి 5 సెకండ్లకు ఒకసారి మిర్రర్ చూడండి. ఇలా మిర్రర్ చూసారనుకోండి, ఒకవేళ ఎవరైనా దూరుతున్నారనుకోండి దూరనివ్వండి, దూరేవాడు దూరుతున్నాడు అనేది గమనించండి. ఇది ఎలా తెలుస్తుంది, మీరు అందుకోసమే ఎవ్రీ 5 సెకండ్కి ఒకసారి ట్రాఫిక్ ఉన్నా లేకున్నా మీకు సంబంధం లేదు, జస్ట్ ఒకసారి మిర్రర్ చూడండి, మళ్ళీ ముందు చూడండి, మళ్ళీ 5 సెకండ్లకు ఒకసారి ఒక మిర్రర్ చూడండి, మళ్ళీ ముందు చూడండి. సో ఈ విధంగా గమనిస్తే మీకు 100% ఎలాంటి ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్గా డ్రైవింగ్ చేస్తారని మంచి అవకాశం ఉంది. చూడండి, ఇప్పుడు బస్సు క్లోజ్కి వెళ్ళింది, తెలుసు వాళ్ళకి నా కారు ఇక్కడ ఉంది, వాళ్ళకి కారు తగలకుండా వాళ్ళు ఏం చేస్తారు, రైట్ సైడ్ మిర్రర్లో చూసుకొని ఈజీగా ఇటు సైడ్ వచ్చేసి నన్ను ఓవర్టేక్ చేసి వెళ్ళిపోతాడు. సో నేను కూడా ప్రతి ఒక్కరిని దగ్గర నుంచి ఇట్లా క్రాస్ చేసి వెళ్ళిపోతుంటాను, వాళ్ళ పక్క నుంచి కట్ చేసి వస్తుంటాను, ఎందుకంటే నాకు జడ్జిమెంట్ క్లియర్గా తెలుసు కాబట్టి. సో మీరు ఆ పొజిషన్లో ఉన్నా కూడా బ్యాక్ సైడ్ నుంచి వచ్చే వెహికల్ చూసి భయపడొద్దు అనేది గుర్తుపెట్టుకోండి. ఇక మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్గా డ్రైవింగ్ నేర్చుకోవడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఖచ్చితంగా ఎవ్రీ టైం మీరు ఇప్పుడు సపోజ్ నేను ఇట్లా లెఫ్ట్ వస్తున్నాను, లెఫ్ట్ సైడ్ మిర్రర్ చూస్తున్నాను, నాకు తెలుస్తుంది ఎవరు లేరు, సో ఇక్కడ నేను స్ట్రైట్ వెళ్ళిపోతున్నాను. సపోజ్ నేను ఇక్కడ ఈ లైన్ నుంచి ఫస్ట్ లైన్కి వెళ్ళిపోవాలనుకుంటున్నాను, ఫస్ట్ మిర్రర్ చూస్తున్నాను, ఎవరు లేరు, నాకు అర్థమవుతుంది, ఇక్కడ ఇండికేటర్ కూడా ఆన్ చేసుకోండి. ఇలా నిదానంగా మళ్ళీ మిర్రర్ చూస్తూ మెల్లగా ఈ లైన్కి వచ్చేసేయండి. వచ్చిన వెంటనే స్టీరింగ్ కూడా స్ట్రైట్ చేసుకోండి. అండ్ సపోజ్ మనం ముందు ఒక లెఫ్ట్ వెళ్ళాలనుకుంటున్నాం, 100 మీటర్ బిఫోరే మీరు ఖచ్చితంగా ఒకవేళ ఫస్ట్ లైన్లో ఉన్నట్టయితే లెఫ్ట్ లైన్ మారాలి. సో ఎలా మారాలి, ఫస్ట్ మిర్రర్ చూసుకోండి, ఒక ఆటో వస్తుంది, సో నాకు అర్థమవుతుంది, ఇండికేటర్ ఆన్ చేసా, ఇప్పుడు కూడా వెళ్ళొద్దు, ఎందుకంటే ఒక బైక్ కూడా స్పీడ్గా వస్తుంది. సో ఆ బైక్ వెళ్ళిన తర్వాతకి ఇప్పుడు నాకు డిస్టెన్స్ ఉంది, నాకు క్లియర్గా అర్థమవుతుంది, నేను వెంటనే మెల్లగా మిర్రర్ చూస్తూ ఈ లైన్కి వచ్చేసి వెంటనే స్టీరింగ్ సెట్ చేసుకున్నా. అంటే మీరు లైన్స్ మారేటప్పుడు కూడా మిర్రర్లో చూసుకొని ఇండికేటర్ ఆన్ చేసుకొని పర్ఫెక్ట్గా మీరైతే లైన్స్ కూడా మారవచ్చు. సో ఇలా ప్రతిదీ మీరు మిర్రర్లో చూసుకుంటూ డ్రైవ్ చేశారంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో బిగినర్స్కి ఏమవుతుంది, స్టార్టింగ్లో కొంచెం లెఫ్ట్ సైడ్ మిర్రర్ చూడటం కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరికి లెఫ్ట్ సైడ్ మిర్రర్ అనేది తొందరగా అర్థం కాదు. రెగ్యులర్గా మీరు డ్రైవింగ్ చేస్తూ ఉంటే మీకు 100% పర్ఫెక్ట్గా మిర్రర్ కూడా లెఫ్ట్ సైడ్ మిర్రర్ కూడా అర్థమవుతుంది.